మీకు ఆసక్తికరమైన మాట చెప్పాలి. రూబేనీయులు గాదీయులు ఏమన్నారు? యొర్దానికి ఇవతలి ప్రాంతంలో విస్తారమైన పచ్చిక ఉంది, అది మా మందలకు తగిన ప్రదేశం కనుక మేము ఇక్కడ ఉండిపోతామన్నారు. నేను అంటున్నాను, మీకు తగినంత మన్నా వస్తుంది, బండలో నీరు వస్తుంది, మేఘపు నీడ లభిస్తుంది, రెక్కల మీద మోయబడుతున్నారు. మీ మందలకు కూడా తగిన ప్రదేశం యొర్దానికి ఇవతలే ఉంది. మన్నా కోసం యొర్దాన్ దాటక్కర్లేదుగా, ఆహారం కోసం వెళ్ళక్కర్లేదుగా, పోనీ మందల కోసం వెళ్ళక్కర్లేదుగా. అంటే నీకు కావలసిన యువతలే ఉన్నాయి. నీకు ఆహారమైనా, నీరైనా, నీడైనా, నడిపింపైనా, చివరికి నీ మందల కొరకైనా సకల ఏర్పాట్లు నదికి యువతలే ఉన్నాయి. ఇంక నది ఎందుకు దాటాలి? ఒకే ఒక్క మాట మీ మనసుకు తీసుకొస్తున్నాను. ఇంకా నది ఎందుకు దాటాలంటే చెప్పండి, నీరు కోసం కాదు, మన్నా కోసం కాదు, నీడ కోసం కాదు, దేనికోసం కాదు. ఆహారం ఇక్కడే ఉంది, నీరు ఇక్కడే ఉంది, మందలకు కావాల్సింది ఇక్కడే ఉంది. మేఘం కింద నడుస్తున్నావు, రెక్కల మీద మొయ్యబడుతున్నావు, నీ బట్టలు మాసిపోలేదు, నీ చెప్పులు అరిగిపోలేదు, నీ బ్రతుకంత అద్భుతమే. ఇంత బ్రహ్మాండంగా సాగుతున్న తర్వాత ఇంకెందుకు వెళ్ళాలి అవతలకి? కేవలం అది మనకు వాగ్దానం చేయబడిన దేశం కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అది మన సొంత దేశము కాబట్టి హల్లెలూయా చెప్పండి గట్టిగా.